ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ మాట లవదొకియ సంఘానికి చెప్పబడిన సందేశంలో చివరి మాట. ఇక్కడ యేసయ్య ఒక గొప్ప వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఆయన జయించి తండ్రితో కూడా సింహాసనమునందు ఎలాగూ కూర్చున్నాడో అలాగే జయించువానిని తనతో కూడా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదనని. ప్రియులారా, ఇది ఒక గొప్ప గౌరవానికి, అధికారానికి సంకేతం. తండ్రి సింహాసనం అంటే పాలనకు, అధికారానికి చిహ్నం. దేవునితో కలిసి ఆయన రాజ్యంలో పాలించే హక్కు. ఇది మనకు కావాలంటే మన జీవితంలో వచ్చే శోధనలు, పాపపు ప్రలోభాలు, కలవరాలు వీటన్నింటినీ జయించి యేసుని నమ్మి విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ఉండాలి. స్టెఫను రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు కూడా యేసయ్యను విడిచిపెట్టలేదు. పైగా తనను హింసించే వారి కోసం ప్రార్థించాడు. అతడు తన ఆత్మీయతలో స్థిరంగా ఉన్నాడు. పౌలు అనేక కష్టాలను, పోరాటాలను ఎదుర్కొన్నాడు. చివరికి మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసం కాపాడుకొంటినని సాక్ష్యమిచ్చాడు. ప్రియులారా, ఈ లోకంలో జయ జీవితం జీవిస్తూ విశ్వాసాన్ని కాపాడుకొని చివరిదాకా నమ్మకంగా ఉంటేనే దేవుని రాజ్యంలో పాలించే హక్కును పొందుకుంటాం. జయించే వారికే పరలోక సింహాసనంలో స్థానం ఉంటుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించెదరు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మవాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? నీళ్ళ ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్ళతో మాత్రమే గాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు, నీళ్లును, రక్తమును. ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. మనము మనుష్యుల సాక్ష్యము అంగీకరించుచున్నాము కదా. దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుణ్ణి గూర్చి ఇచ్చినదే. దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుణ్ణి నమ్మనివాడు ఆయన తన కుమారుణ్ణి గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక అతడు దేవుణ్ణి అబద్ధికునిగా చేసినవాడే. ఆ సాక్ష్యం ఏమనగా, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను, ఈ జీవము ఆయన కుమారుని యందున్నది అని. ప్రియులారా, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకూడి. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి, ఆత్మ విషయంలో బ్రతికింపబడి, పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడెను. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మనలను రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు అని. సహోదరి సహోదరులారా, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనం ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవముగల నా యేసయ్య, నీవు జయించి తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నీతో కూడా నీ సింహాసనమునందు కూర్చుండనిచ్చేదనని, ఇది ఒక గొప్ప గౌరవానికి, అధికారానికి సంకేతమని నీవు తెలియజేశావు. దేవా, మేము మా జీవితంలో వచ్చే శోధనలు, పాపపు ప్రలోభాలు, కలవరాలు వీటన్నింటినీ జయించి నిన్ను నమ్మి విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ఉండేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనక మేము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుచు సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు
ధైర్యముతో నీ కృపాసనమునొద్దకు చేరుటకు కృపచూపమని, మాకు జీవమై ఉన్న నీవు ప్రత్యక్షమైనప్పుడు మేమును నీతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.